సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువుల్లోనే ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగిన ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 12 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, సమస్త జనముల కంటే నేను ఎక్కువగా దీవిస్తా. ప్రాపసీ రిసీవ్ చేసుకో. నీలో మగవానికి కానీ ఆడదానికి కానీ నీ సంతానంలో ఎవరికి గొడ్డుతనం వచ్చినట్టున్నాడు. నీలో నుండి సర్వ రోగమును తీసేస్తా అంటున్నాడు దేవుడు. కఠినమైన క్షయవ్యాధులు కూడా తీసేస్తా అంటున్నాడు. నీకు రానివనంటున్నాడు ఆయన. ఎస్, ఈ వాక్యం ఆయన వినికిల్లో దీవించబడును గాక. యేసు నామములో దీవెన ఆరంభమగును గాక. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని కృప, దీవెన మనపై, ఈ పరిచయపై మెండుగా ఈ ప్రేయర్లో బిడ్డపై ఉండునుగాక. ఉద్యోగాలు వచ్చునుగాక. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు సక్సెస్ అయ్యి పాస్ అవ్వనుగాక, క్వాలిఫై అవునుగాక. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు కూడా దేవుడు కృప తెరుచునుగాక. అందరి విషయాలు అద్భుతాలు చేసి, ఇటు జాబ్స్, ఇటు బిజినెస్లో, ఇటు అన్ని విషయాలు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. ఆత్మీయంగా నిన్ను బలపరచునుగాక. అలాగే అనారోగ్య సమస్యలు తీసివేయునుగాక. యేసు నామములో ప్రతి వ్యాధి తొలగిపోనుగాక. ప్రతి చీకటి తొలగిపోనుగాక. సీజనల్ ఫీవర్స్ యేసు నామములో వాటి నుంచి కూడా దేవుడు విడుదలిచ్చునుగాక. అద్భుతాలు చేయవాడా ప్రార్థిస్తున్నాను. ఆయన కృప చూపించండి. ఈ ప్రాపర్టీ కోడ్ మా పట్ల విడుపు జరిగించండి. సమస్త జనముల కంటే నువ్వు అధికంగా దీవించబడతా అన్నావు. అయ్యా కృప చూపించండి. అత్యద్భుతం దీవించి సర్వరోగమును తీసేస్తారన్నావు. ఎవరికి గొడ్డుతనం ఉండదు. ఎవరికి నా చెల్లెలికి పిల్లలు లేరో ఈ ప్రేలికి వచ్చిన వారికి యేసు నామములో ఆ గొడ్డుతనం అనే ఆ కర్స్ కొట్టివేయబడునుగాక. చీకటి తొలగిపోనుగాక. సంతానం లేని బిడ్డ సంతానం యేసు నామములో నాయనా వ్యాధులతో బాధపడే వాళ్ళకి సర్వరోగములు తీసేస్తారన్నావు. మాలో నుంచి సర్వరోగములను వేళ్ళు పెట్టి నాయన చేయి పెట్టి తీసేసినట్టు తీసేయండి. వేళ్లతో తొలగిపోవాలి. చీకటి తొలగిపోవాలి. కఠినమైన క్షయ వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లం తీసేసి స్వస్థపరిచి విడుదలిచ్చి కృప చూపించండి. అద్భుతాలు చేయవాడా కృప తెరవండి. ప్రామిస్ లాంటి విషయాలు కూడా ప్రార్థిస్తాను. బ్రేక్ త్రూ ఇవ్వండి. దానికి ఎంతో అమౌంట్ కట్టాలి నెలలో. కృప తెరవండి. మార్గాలు సరళించండి. అపవాదికి లయపరచండి. యేసు నామములో విడుదల కలుగునుగాక. మిరాకిల్స్ చేయండి. ఆటంకం కొట్టిపోయండి. కేసును కొట్టిపోయండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. రెక్కలేన కాయండి. నాయనా నూతనంగా రక్షణ పొందిన బిడ్డలను బలపరిచి స్థిరపరచండి. యేసు నామములో జాబ్స్ రావాలి. మంచి జాబ్స్ రావాలి మా బిడ్డలకి. యేసు నామములో పర్మనెంట్ అవ్వాలి. యేసు నామములో శాలరీ రావాలి. నాయనా ఎవరికైతే బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోవాలా. విద్యార్థులను దీవించండి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి. కృపజ రాకపోకల క్షేమాన్ని యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. ఫీజులు కట్టుకోవడం అన్నింటిలో విసులుబాటు ఉండి ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. నాయన రెక్కలైన కాయండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి. గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీమెంట్లను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జయాన్ని ఇవ్వండి. అపవాదికి లయపరచండి. నాయన బాధ్యత గారిని స్వస్థపరచు. యేసు నామములో ఆయనకు స్వస్థతనివ్వండి. అరుణాంటికి స్వస్థత ఇవ్వండి. అన్ని విషయాలు మా బిడ్డలకి స్వస్థత ఇవ్వండి. కృపనివ్వండి. నాయన ఇంకెవరు మరణకన్నా వెళ్తూ ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచి విడుదలిచ్చి కృప చూపించండి. హాస్పిటలైజ్ అయిన వాళ్ళని కూడా స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు విడుదల పోర్చండి. పరిచయం దీవించండి. పరిచయం ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతిరోజు ఈ ప్రేయర్లోకి ప్రతి బిడ్డను దీవించి విదేశాలు మా ప్రియులను కూడా జకరేష్ అని, జాన్సన్ ఫ్యామిలీని, ఇంకా అవినాష్ గారిని, ఇంకా ప్రభు ఇంకెంతమంది బిడ్డలున్నారు, ఆయన హరీష్, వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేయండి. ఇంకెంతోమంది బిడ్డలున్నారు ప్రభు. ఇతర రాష్ట్రాలు కీర్తి వాళ్ళందరూ కూడా ప్రభు, బాబుజీ విజయవాడ బాబుజీ వీళ్ళందరూ కూడా బ్లెస్ అయ్యండి. చిన్ని అమర్ని వాళ్ళు కూడా బ్లెస్ అయ్యండి. అన్ని విషయాలు కృప నుంచి ప్రతి ఫైనాన్షియల్ బ్రేక్ ఇవ్వండి. అందరి విషయాలు కృప తెరవండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. అన్నయ్యని వాళ్ళని కూడా దర్శించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. కృప క్షేమం ప్రతి ఒక్కరు దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. అబ్లిస్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి రావాల్సిన కూడా వచ్చినట్టుగా సహాయం చేసి కృపనివ్వండి. అన్ని విషయాలు దీవెనివ్వండి. సమాధానంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.